హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజైతే నేను ఒక డీటాక్స్ పౌడర్ అయితే మీకు చూపిస్తానండి. ఇది చాలా హెల్దీ అండి. ఈ పౌడర్ తయారు చేసుకోవడానికైతే ఒక కప్పు జీలకర్ర తీసుకున్నానండి. హాఫ్ కప్ అయితే వాము తీసుకున్నాను. అలాగే కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే నేను జీలకర్రని వేసుకొని దీన్నైతే లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నానండి. కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతదండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరత అయితే లేదండి. కొంచెం కలర్ మారిన తర్వాత అది వేడిగా ఉన్నప్పుడు మనం వాము కూడా అందులో వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవడమేనండి. ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్స్ మెంతులు వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ అండి. మీకు వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసి ఓన్లీ దాల్చిన చెక్క మాత్రం వేసుకోండి. ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మూడింటిని మనం బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవడమేనండి. ఈ పౌడర్ అయితే మన హెల్త్‌కైతే చాలా మంచిదండి. ఇది మనం డైలీ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదండి. అలాగే మన బాడీలో ఉన్న హీట్‌ని కూడా ఈ పౌడర్ అనేది తగ్గిస్తదండి. ఇంకా ఈ పౌడర్ వల్ల అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ఈ పౌడర్‌నైతే ట్రై చేయండి. నేను పర్సనల్‌గా చాలా మందికైతే ఈ పౌడర్ అనేది సజెస్ట్ చేశాను. అలాగే పౌడర్ చేసి కూడా ఇచ్చాననమాట. వాళ్ళు కూడా ఇది వాడారు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్పారు. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఇలా అయితే పొడిలా చేసుకోవాలండి. మనం ఇలా చూసినప్పుడు బరకగా ఉండకూడదండి. మెత్తని పౌడర్ లాగా అయితే ఉండాలండి. ఇలా పొడి చేసుకున్న తర్వాత మనమైతే ఒక బాక్స్‌లో వేసుకొని ఇది ఒక 1 మంత్ వరకు వస్తదండి. మనం వాడుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు నో ప్రాబ్లమ్ అండి. ఇది ఎన్ని రోజులొస్తే అన్ని రోజులైతే మనం వాడుకోవచ్చండి. నేనైతే ఇలా ఒక బాక్స్‌లో వేసుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇది హాట్ వాటర్‌లో అయితే తీసుకుంటానండి. ఇదిగో అండి ఇలా అయితే వాటర్ బాయిల్ చేసుకొని నేనైతే ఒక స్పూను హాట్ వాటర్‌లో వేసుకొని నేనైతే ఇలా డైరెక్ట్‌గానే తాగుతానండి. కావాలి అంటే దీంట్లో మీరు హనీ కూడా కలుపుకొని అయితే ఇది తాగొచ్చండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.